హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 13 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పట్టుకున్నప్పుడు ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. పిండి అంతా కూడా పులిసిపోయినట్లుగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. తమలపాకుని శుభ్రంగా వాటర్లో కడిగేసిన తర్వాత ఇలా ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ ఇలా పెట్టేసుకొని ఆ పిండి లోపలికి ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి పిండి పులియకుండా ఉంటుంది. పిండి కూడా టేస్టీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మనకి టేస్టీగా ఉంటుంది. అలానే పిండి పాడవకుండా పులియకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ రవ్వ పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇడ్లీ రవ్వని ముందుగా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత దీనిలో ఎండిమిర్చి తొడుములు అయితే ఉంటాయి కదండి, తొడుముల్ని ఇలా ఇడ్లీ రవ్వలో పెట్టేసి ఇలా మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఇడ్లీ రవ్వ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఏదైనా ఒక ప్లాస్టిక్ చిన్న కంటైనర్ తీసుకొని దాంట్లో రాళ్ళుప్పు కానీ అలానే సాల్ట్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సాల్ట్ తీసుకున్నాను. దీనిలో కొంచెం షాంపూ అయితే వేసుకోవాలండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మన కిచెన్లో ఎక్కువగా ఈ శీతాకాలంలో ఎక్కువగా చిన్న చిన్న నుసి పురుగులు లాంటివి దోమలు లాంటివి వస్తూ ఉంటాయి కదండి. మనం ఎంత క్లియర్గా ఉంచుకున్నా కూడా చిన్న చిన్న దోమలు నుసి పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి కదండి. అవి రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగ రాళ్ళుప్పులో కొంచెం అయితే షాంపూ వేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అవి నుసి పురుగులు లాంటివి దోమలు అలాంటివి పాత్రలపై వాలకుండా ఇలా ఈ కంటైనర్ దగ్గరికి వచ్చి వాళ్తాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 4. బాత్రూమ్ టైల్స్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇవి పాకుడు పట్టేసి డస్ట్ పడుతూ ఇలా ఉంటుంది కదండి. చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో. నేను 1 వీక్ ఒకసారి ఇలా కడుగుతూ ఉంటానండి, అయినా కూడా డస్ట్ చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో. ఇలా టైల్స్ ఉన్న వాళ్ళ బాత్రూమ్స్ అయితే మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇవి డస్ట్ పట్టేసి పాకుడు పడుతూ ఉంటాయి కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా, ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా ఇలా ట్రై చేయండి. ఒక బకెట్ అయితే తీసుకున్నాను, దాంట్లో 2 స్పూన్స్ అయితే సర్ఫ్ వేసుకున్నానండి. 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. అందులో నిమ్మరసం అయితే వేసుకున్నానండి. ఈ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, సారీ. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత హాట్ వాటర్, బాగా మరిగినటువంటి హాట్ వాటర్ని ఇలా సర్ఫ్ వాటర్లో పోసేసి ఇదంతా కూడా టైల్స్ ముందు ఇలా ముందుగా అప్లై చేసుకోవాలండి. ఈ వాటర్ అంతా కూడా ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొబ్బరి చీపురు పెట్టి మొత్తం కూడా మనం కలిసేలాగా ఇలా రుద్దుకోవాలండి. ఇలా రఫ్ చేసి రుద్దిది ఒక 1 అవర్ పాటు ఇలా నాననిచ్చేసి తర్వాత మనం క్లియర్గా చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే పాకుడు కానీ చక్కగా రిమూవ్ అయిపోతుందండి. ఇలా ట్రై చేయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. పెద్దవాళ్ళు శారీ పెట్టికోట్స్ కానీ పిల్లల ప్యాంట్స్ కానీ ఒక్కోసారి నాడాలు లోపలికి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. మనం అది తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. సిజర్ని అయితే తీసుకుని ఈ విధంగా లోపల ఉన్నటువంటి నాడాన్ని ఈ విధంగా తీసుకోవచ్చండి. లోపలికి ఒక్కోసారి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇలా సిజర్ని పోనిచ్చి లోపల నుంచి ఇలా నాడాన్ని అయితే తీసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో క్యాండిల్ని అయితే ఇలా కొంచెం తురుముకోవాలండి. ఇలా తురుముకున్న ఈ క్యాండిల్లో కొంచెం అయితే వ్యాజ్లైన్ వేసుకోవాలండి. ఇలా వ్యాజ్లైన్ కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం కొబ్బరి నూనె కూడా వేసుకోవాలండి. ఇలా మనం యూజ్ చేసుకునే కొబ్బరి నూనె ఏదైనా వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి నూనె కూడా వేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఈ శీతాకాలంలో వచ్చినటువంటి
వచ్చేటటువంటి కాళ్ళ పగులు సమస్య చక్కగా తగ్గిపోతుందండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా తగ్గకపోవచ్చు, కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా హీట్గా ఉన్నప్పుడే ఒక 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలా గట్టి పడిపోతుందండి కొంచెం సేపటికి. ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక చిన్న కంటైనర్లో మనం ఇలాగ పెట్టేసుకున్నాం అనుకోండి, రోజు నైట్ పడుకునే ముందు ఇలా కాళ్ళని అయితే అరికాళ్ళని శుభ్రంగా హాట్ వాటర్తో కడిగేసుకున్న తర్వాత ఇలాగా ఈ మిశ్రమాన్ని అప్లై చేసామనుకోండి, రోజు క్రమేణా చేస్తూ ఉంటే చక్కగా తగ్గిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ మిశ్రమాన్ని మనం 2 డేస్ 3 డేస్ అలా అప్లై చేసేసి వదిలేసి తర్వాత రాయకుండా ఉన్నాం అనుకోండి, తగ్గదండి. ఇలా క్రమేణా తగ్గేంత వరకు చక్కగా రాస్తూ ఉన్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా కాళ్ళ పగులు సమస్య అనేది తగ్గిపోతుందండి. ఎన్నెన్నో ఆయింట్మెంట్స్ అని మనం మందులని యూజ్ చేయకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా మరొక యూజ్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. అద్దాలపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ చేసుకునే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా అద్దం పైన కొంచెం వ్యాజ్లైన్ కానీ మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ కానీ ఏదైనా అప్లై చేయొచ్చండి. ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా మనం అప్లై చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూడండి అద్దం చక్కగా కనిపిస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. వీటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ నెంబర్ 8, లెమన్ తీసుకుని ఇలాగా ఒక హాఫ్ని తీసుకోవాలండి. దీనిపైన లవంగాలు అలానే కొంచెం బేకింగ్ పౌడర్ ఇలా వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే లవంగాలు అవైలబుల్గా ఉంటే పెట్టుకోవచ్చండి. లేదంటే మనం కొంచెం బేకింగ్ పౌడర్ అయినా వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఆ లెమన్ బేకింగ్ పౌడర్ పీల్చుకుంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. టిప్ నెంబర్ 9, పిల్లలు అయితే ఇలా షూస్ అయితే స్కూల్కి వేసుకెళ్తూ ఉంటారు కదండి, ఒక్కొక్కసారి మర్చిపోయి మనం పాలిష్ చేయటం మర్చిపోతూ ఉంటాం కదండి. అప్పటికప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా షూస్ పైన కొంచెం వ్యాజ్లైన్ అయితే ఇలా అప్లై చేసేసి ఒక టిష్యూ పేపర్ కానీ అలానే ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ ఇలాగా తీసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. మన షూస్ కూడా చక్కగా షైనీగా చక్కగా కనిపిస్తాయండి. పాలిష్ చేసిన దానికంటే కూడా చక్కగా షైనీగా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. టిప్ నెంబర్ 10, ఆడవాళ్ళందరం కూడా ఇలా కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదండి. కుంకుమ కొంచెం సేపటికి పోతుంది కదండి. అలా పోకుండా ఎక్కువసేపు అలానే ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కొంచెం వ్యాజ్లైన్ అయితే తీసుకుని కుంకుమ పెట్టే ప్లేస్లో ఇలా పెట్టుకుని తర్వాత కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి, కుంకుమ ఎంతసేపటికి కూడా పోకుండా ఉంటుందండి. మనకు చక్కగా ఫ్రెష్గా ఇప్పుడు ఎలా పెడుతున్నామో ఆ విధంగానే కుంకుమ పోకుండా చెమటలు పట్టినా కూడా పోకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాము. స్టిక్కర్ పెట్టుకునే దగ్గర ఒక్కొక్కరికి మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి. ఆ మచ్చలు పోవడానికి ఎన్నెన్నో ఆయింట్మెంట్స్ అని మందులని వాడుతూ ఉంటారు. అటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇలాగా స్టిక్కర్ పెట్టుకునే ముందు కొంచెం వ్యాజ్లైన్ అయితే ఇలా అప్లై చేసి తర్వాత స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి మచ్చ చక్కగా తొలగిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అని ఇట్లా ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ యూజ్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మరొక యూజ్ఫుల్ టిప్ని అయితే తెలుసుకున్నాం. మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. ఆడవాళ్ళం బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు ఇలా పగిలిపోయి మనకి శరీరంపై గాయమవుతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా చాలా చక్కగా ఈజీగా ఇలా ఎక్కించుకోవచ్చు. ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు అండి. ముందుగా వ్యాజ్లైన్ అయితే కొంచెం చేతులకి ఇలా అప్లై చేసేసుకొని తర్వాత గాజులను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎక్కించుకున్నాం అనుకోండి, మనకి ఒక్కోసారి శరీరంపై గాయం అవుతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, మనందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెమన్ మనం ఇలాగా రసం పిండేసిన తర్వాత ఆ తొక్కలను పడేస్తూ ఉంటాం కదండి. ఆ తొక్కలను పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా లెమన్ను ఒక హాఫ్ తీసుకున్నానండి, రసం పిండేసినటువంటి తొక్కని. ఈ విధంగా కొంచెం సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ కూడా, అంటే మనం వంటల్లో యూజ్ చేసే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా ఒక స్పూన్ తీసుకుని ఇలా లెమన్ పైన వేసేసి ఇలా మన కిచెన్లో ట్యాప్స్ దగ్గర ఇలా అప్లై చేసేసి ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి, ఇలా ట్యాప్స్ దగ్గర ఉన్నటువంటి మరకలు కానీ అలానే డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. అలానే మనం బాత్రూంలో ఉన్నటువంటి ట్యాప్స్ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. వెనక బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టైల్స్ మీద ఉన్నటువంటి మరకలైనా చక్కగా క్లీన్ అవుతాయండి. ఇలా ట్రై చేయండి. బేకింగ్ పౌడర్ కూడా చాలా బాగా చక్కగా యూజ్ అవుతుందండి. లెమన్ కూడా దీన్ని అప్లై చేసేసి రుద్దాము కాబట్టి చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇలా కొంచెం ఆరిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకునే విధంగా
తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత కొంచెం వ్యాజ్లిన్ అయితే ఇలా ట్యాబ్స్కి అప్లై చేసేసామనుకోండి, అంటే వ్యాజ్లిన్ అయినా అప్లై చేయొచ్చు, లేదంటే కొబ్బరి నూనె అయినా కొంచెం అప్లై చేసేసామనుకోండి, తుప్పు లేకుండా సిలుము లేకుండా ఉంటుంది. అలానే మన ట్యాబ్స్ కూడా పాడైపోకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి, చక్కగా మెరిసిపోతాయి. ఇలా వ్యాజ్లిన్ అప్లై చేయడం వల్ల మంచి షైనింగ్గా కూడా కనిపిస్తాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వ్యాజ్లిన్ కానీ కొబ్బరి నూనె కానీ ఇలా అప్లై చేసామనుకోండి, తుప్పు సిలుము రాకుండా ఉంటుంది. చూడటానికి కూడా చాలా చక్కగా మంచి షైనీగా కనిపిస్తాయండి. చూసారు, ఇప్పుడు మీకు ట్యాప్ అయితే చక్కగా మెరిసిపోతుంది. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా బాత్రూమ్ ట్యాప్స్ దగ్గర కూడా లెమన్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వ్యాజ్లిన్ కానీ కొబ్బరి నూనె కానీ ఇలా కొంచెం అప్లై చేసామనుకోండి, మంచి షైనింగ్గా కనిపిస్తాయండి. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా చూసారా, ట్యాప్ అయితే చక్కగా మెరిసిపోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పడేసే నిమ్మ తొక్కతో చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.